వైసీపీలో ఏం జరుగుతుంది? కీలక నేతలు ఎందుకు బయటకు వస్తున్నారు? కాంగ్రెస్లోకి వైసీపీ విలీనం నిజమేనా? అయితే దీనిపైన సంచలనమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. గత కొంతకాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా ఏదైతే వార్తలో నిలుస్తున్నాడని చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి ఒక మాక్ పోలింగ్ కావచ్చు, దాని తర్వాత అంతకుముందు కూడా వైసీపీ నుంచి వీడుతున్నాడని చెప్పి కొన్ని వార్తలు అయితే మనకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లోకి వైసీపీ విలీనం చర్చలు నిజమే అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. విలీనం కూడా ఎప్పుడు జరుగుతుందో కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ని ఎలా చూడొచ్చు? ఈ యొక్క చర్చల నుంచి, అంటే ఏదైతే కాంగ్రెస్లోకి వైసీపీ విలీనం అనేటువంటి ఒక వార్తలు ఈయన నోటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండడానికే విడుదల రజని పంపించారా? అసలు విడుదల రజని వచ్చి ఏం మాట్లాడింది ఏంటి అంటే ఏం చెప్తారు? విడుదల రజని అంటే బాలినేని గారు అయితే వెళ్ళిపోవడం అనేది అయితే కన్ఫర్మ్ లాగానే కనిపిస్తుంది. ఆయన వెళ్ళిపోవటం అని ఈవిడ ఏదైనా విడుదల రజని చెప్పితే ఆగుతారేమో అనే ఒక ఉద్దేశం, అంటే ఏదో రాయబారం మాటలు అయితే తీసుకెళ్ళింది. సరే, అది ఇంకోటి కూడా మనం ఇక్కడ ఆ టైంకి అక్కడ మీడియా ఎలా వచ్చింది, ఇది కూడా మనం ఆలోచిస్తే అక్కడికి వస్తున్నానని ఆవిడ ఫోన్ చేసిన బాలినేని వర్గంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ ఇంటిమేషన్ మీడియా వరకు వెళ్ళుంటే ఖచ్చితంగా అక్కడికి మీడియా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఆ రకంగా ఏదేమేమి జరిగినా వాళ్ళకైతే చెడింది, ఆ బాలినేని గారికిను జగన్ గారికి చెడింది అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే మీడియా వర్గాలకి వాళ్ళ అనుచరులు కావచ్చు, లేకపోతే బాలినేని కావచ్చు ముందే సమాచారం ఇవ్వడం కావచ్చు, లేదు అంటే ఆ మీడియా వర్గాలకి అంత ధైర్యం చేయలేరు. ఎవరైతే విడుదల రజనీకి తీసుకెళ్ళి మైక్ పెట్టి మీరు ఎందుకు వచ్చారని చెప్పి అంత గట్టిగా అడగలేరు. ఖచ్చితంగా మీరన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి కావచ్చు, వాళ్ళ అనుచరుల దగ్గర నుంచి కావచ్చు, ఖచ్చితమైన సమాచారం ఉండి మీరు డేరుగా అడగండి, ఏం కాదు మేము ఉన్నాం మీ వెనక అని చెప్పేసి అనుండొచ్చా అంటే ఏమంటారు? ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇప్పుడు ఏదైనా ఒక ముందే చెప్పుంటే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఉంటే అన్ని మీడియా ఛానల్స్ వచ్చేది. సో అక్కడ అంటే ఏ పర్టికులర్ ఒక ఛానల్ ఒక మీడియా ఇది వరకే వెళ్ళింది. సో వాళ్ళు కూడా అంత ధైర్యం చేసి అలా మాట్లాడారని అంటే ఇంటిమేషన్ ఇచ్చుంటారు, ఇవ్వబట్టే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సో అందుకని వాళ్ళ ఒక్క ఛానల్కే అది దొరికింది. సరే, ధైర్యం చేసింది, అడిగింది. సో దాని వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉండొచ్చు, వెనకాల చేసే ఉంటారు. మొత్తానికి అయితే బాలినేని గారికిను వాళ్ళకి చెడింది అనేది అయితే ఇక్కడ పక్కాగా కనపడుతుంది. కాకపోతే ఆయనకి ఏంటంటే జగన్ నాయకత్వాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేరు బాలినేని గారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఫెయిల్యూర్ చూసిన తర్వాత ఎట్లాగైనా సరే ఈ పార్టీలో ఉంటే మనకు మనుగడ ఉండదు అనేది అర్థమైంది. అది కూడా కాకుండా ఈ పార్టీయే ఉండదు, రేపు పొద్దున ఇది కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనేది అయితే ఇప్పుడు అదే పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతున్నాయని అయితే తెలుస్తుంది కదా వాళ్ళకి. ఎందుకు ఇప్పుడు ఆయన బాలినేని గారే చిన్న లీడర్ కాదు, ఆయనకి ఉన్న స్థాయిని బట్టి ఆయనకు అన్ని విషయాలు అంతర్గతంగా ఏం జరుగుతాయి అనేది అన్నీ ఆయనకి తెలిసిన విషయాలే. అలాంటప్పుడు ఆయనకి అన్ని అవగాహన ఉంది, ఇది కాంగ్రెస్లో విలీనం అవుతుంది. సో అక్కడ షర్మిల గారు ఆపుతున్నారు. సో షర్మిల గారు ఆపుతున్నారని అంటే ఆవిడ ఏ రోజైనా ఆవిడ ఆస్తులు క్లియరెన్స్ అయిపోతే ఆ రోజు ఒప్పుకుంటారేమో. సో ఒప్పుకున్నారంటే తర్వాత ఈయన పార్టీలోకి వెళ్తాడేమో. వెళ్ళినప్పుడు తర్వాత అక్కడ మళ్ళా ఢిల్లీ స్థాయి రాజకీయాలు చేయాలి. సో అది కూడా కాకుండా ఈయన పెత్తనం కూడా ఏమీ ఉండదు. సో మనం ఎందుకు రేపు పొద్దున కాంగ్రెస్ ఇక్కడ వచ్చేది లేదు, గెలిచేది లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇంక ఇప్పుడప్పుడే రూల్ చేసే పని లేదు, అది లేదు, ఇంకా పడుతుంది వాళ్ళు కోలుకోవటానికి. సో అంత టైం వరకు మనం ఇంకా రాజకీయ భవిష్యత్తు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? సో మనం వేరే పార్టీలు చూసుకోవటం బెటర్ అనేది ఆయన పక్కాగా ఒక ప్లానింగ్గా ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఒక ప్లాట్ఫామ్ చేసుకుంటున్నారు. సో ఇదైతే ఖచ్చితంగా ఒక ఊహాగానం కూడా కాదు కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తాడు అనేది అయితే నిజంగానే అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో ఎవరు ఉండట్లేదు, సో అందరూ పక్కచూపులు చూస్తున్నారు. ఇంకొకటి, ఆయన నిలదొక్కుకోవటానికి ఆయన మీద క్లియర్ చిట్ ఏమీ లేదు, ఆయన మీద మొత్తం కేసులు. సో ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు. సో బీజేపీకి వెళ్తే క్రిస్టియన్ ఇది కాబట్టి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. సో ఆ ఓట్ బేస్ కొంచెం మిస్ అవుతామనే ఇది ఉంటుంది. సో కాంగ్రెస్ అయితేనే బెటర్ అనే ఆలోచన. అంటే చీకటి ఒప్పందాలు అయితే బీజేపీతో కూడా ఉంటే ఉండొచ్చు, కాంగ్రెస్ రెండు పార్టీలతోనూ ఉంటుంది. సో వీళ్ళతో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళతో ఉన్నట్టు వీళ్ళకి తెలియదు అన్నట్టు. సో రెండు పార్టీలతో ఆయనకి ఉంటుంది. సో కానీ కాంగ్రెస్లో కూడా ఇంకో కొంచెం టైం తీసుకుందాం అంటే ఇంకో 1 year 2 years టైం తీసుకొని ఖచ్చితంగా అయితే విలీనం చేస్తాడు. ఈ లోపల ఆయన జైలుకి వెళ్తే
నెక్స్ట్ ఈ ఉన్న కొంచెం క్యాడర్నైనా ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే పెద్ద లీడర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, క్యాడర్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఉన్న క్యాడర్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు అన్నప్పుడు భారతీ గారు హ్యాండిల్ చేయగలరా? చేసిన వాళ్ళది ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ సపోర్ట్ కావాలి. ఆ జాతీయ పార్టీ సపోర్ట్ కావాలి అన్నప్పుడు ఏ పార్టీతో మనం కలవాలి, అక్కడ రేపొద్దున ఏది అధికారం వస్తుందో ఏమో అనే దాంతోనే వీళ్ళు ప్లాన్డ్గా ఇప్పటి నుంచే అంటే ఇప్పటి వరకు అయితే ఏ పార్టీతో వెళ్తున్నాం అనేది అయితే బయట తెలియకుండా నెక్స్ట్ ఒక 1 year 2 yearsలో అయితే ఖచ్చితంగా ఓపెన్ అప్ అయిపోతుంది. సో అప్పుడైతే వాళ్ళు విలీనం దశగానే, ఎందుకంటే ఇప్పుడు పెద్దగా వ్యతిరేకించేది ఏం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా బయట వచ్చేది లేదు. వాళ్ళ కొంచెం పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటాడు. అందుకని ఒక 2 సంవత్సరం ఒక టైం తీసుకొని దాని తర్వాత అయితే ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్లో విలీనం చేసేసే పని అయితే చేస్తారు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ రాజకీయాల్లోకి ఆయన పనికిరారని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క ఛాన్స్తో 5 ఏళ్ళు చేశాడు, ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ నమ్మటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి కదా. సో ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఫ్లాప్ సినిమా చూసేశారు. ఈ ఫ్లాప్ సినిమా చూసిన వాళ్ళు మళ్ళా జగన్మోహన్ రెడ్డి కావాలని ఎందుకు అనుకుంటారు? సో అందుకని ఉన్న వాళ్ళని తీసుకొని కొంచెం దానిలో నేనే సీఎం క్యాండిడేట్ అని కాంగ్రెస్లో అనిపించుకోవాలనే ఉద్దేశం కూడా ఆయనకు ఉండొచ్చు. ఆ దిశగా అంటే రేపు పొద్దున ఈయన జైలుకి వెళ్ళినా నాకు ఒక మద్దతు ఉంటుంది, ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ ఉంటుంది అనే ఉద్దేశం కూడా అవ్వచ్చు. కానీ కాంగ్రెస్ కూడా వీళ్ళని నమ్ముతుందా జగన్మోహన్ రెడ్డిని? ఇక్కడ అది కూడా ఒకటి ఆలోచించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఏదైతే 1 సంవత్సరం పాటు అని చెప్పేసి బాలినేని శ్రీనివాస్ గారు అంటున్నారు, ఖచ్చితంగా వైసీపీ ఏదైతే ఉందో కాంగ్రెస్లో విలీనం అయ్యే చర్చలు అయితే ఖచ్చితంగా నిజంగా జరుగుతున్నాయి, కానీ 1 సంవత్సరం టైం పట్టవచ్చు అని చెప్పి. కానీ గడిచినటువంటి ఒక 3 నెలల్లో ఈ 93-94 రోజుల్లోనే దాదాపు చాలామంది వైసీపీ నుంచి రాజ్యసభ మెంబర్స్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కౌన్సిలర్లు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, అందరూ కూడా టీడీపీలో జాయిన్ అయిపోతున్నారు. ఈ సంవత్సరం పాటు నిజంగానే ఎంతమంది మిగిలి ఉంటారు? దాదాపు ఇప్పుడు చూసుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు, అది జగన్తో కలుపుకొని. ఈ జగన్ ఒక్కరిని తీసేస్తే మిగతా 10 మంది ఖచ్చితంగా సంవత్సరం పాటు ఉండే అవకాశం ఉందా, లేదా మిగతా పార్టీలో జంప్ అయిపోయే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడైతే జగన్ని ఏదైతే నేషనల్ పార్టీలు నమ్మవో అదేలాగా వాళ్ళ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియని వ్యక్తి, ఎప్పుడు వాళ్ళతో సత్సంబంధాలు లేవు, నాయకులు కేడర్తో ఎప్పుడు ఆయనకి సత్సంబంధాలు లేదు. ఎందుకంటే ఆయన కలిసే అంత ఫ్రీగా ఆయన కలవడు. ఆ వైఫల్యమే కదా, వాళ్ళే ఓపెన్ అయిపోయి చెప్పారు, వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలే వాళ్ళే చెప్పారు మేము కలవటానికి అవకాశం లేదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ ఇలాంటి వాళ్ళే చెప్తున్నారు కదా కలవటానికి వీలు లేకుండా ఉంది ఆయనని. అలాంటప్పుడు ఆయన ప్రజలతో కానివ్వండి, నాయకులతో కానీ టచ్ లేనప్పుడు సో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈయనని ఎలా నమ్ముతారు? నమ్మే అవకాశాలు ఉండవు కదా. సో అందుకని ఖచ్చితంగా ఈ రేపు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అయినా కూడా నమ్మటానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే తండ్రి చనిపోయిన శవం పక్కన పెట్టుకొని ఆయన సంతకాల సేకరణ చేయటం, అవన్నీ సోనియా గాంధీతో డిస్కషన్స్ జరగటం, రాహుల్ గాంధీతో డిస్కషన్స్ జరగటం, ఇదన్నీ వాళ్ళకి తెలుసు. అంటే తండ్రి శవం పెట్టుకొని ఇన్ని డిస్కషన్స్ జరిగిన వ్యక్తి. సో రేపొద్దున మన పార్టీలో మనం జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రేపొద్దున ఎలాంటి చేంజెస్ వస్తాయో అనే విషయం వాళ్ళకి ఉంటుంది. అంటే మాట తప్పే రకం కాబట్టి ఇక్కడ వాళ్ళు వద్దన్న పనులు ఈయన చేస్తాడు కూడా కాబట్టి. సో ఇలాంటి కుంపటి మనకు అవసరమా? ఏదో ఇప్పుడు షర్మిల గారితో నడుస్తుంది పార్టీ, ఉంచుకున్నాం సరే, ఆవిడతోనే ఇప్పుడు ఈ పార్టీ ఎలాగైనా వీక్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా కొంతమంది ఆల్రెడీ గతంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే కదా వైసీపీకి వచ్చింది, వీళ్ళేమి కొత్తగా ఈయనేమి క్యాడర్ని తయారు చేసుకుంది ఏం కాదు కదా. సో తిప్పి వాళ్ళే వస్తారు, ఈయన జైలుకి వెళ్తే బెటర్ అనేది వాళ్ళు అనుకున్నారనుకోండి, ఈయన మొత్తానికి జైలు జీవితమే అయిపోతుంది. సో అక్కడ అప్పుడు షర్మిల గారికి ఫ్రీ హ్యాండ్ అవుతుంది. సో ఈయన చేర్చుకుంటే షర్మిల గారికి కొంచెం టైట్ అవ్వచ్చు, ఈయన చేర్చుకోకపోతే వాళ్ళకి ఇప్పుడు 2 రకాలుగా కాంగ్రెస్కి ఫ్రీ హ్యాండ్ అవుతుంది, షర్మిల గారికి ఫ్రీ హ్యాండ్ అవుతుంది. ఈయన పెట్టుకొని మనం భరించి రేపొద్దున ఈయనంతా మనం ఎందుకు వేసుకోవాలి, ఈయన ఆల్రెడీ జైల్లోకి వెళ్తే ఆ క్యాడర్ అంతా మొత్తం మళ్ళీ కాంగ్రెస్కే వస్తుందనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా క్లారిటీ ఇచ్చేశారు. ఖచ్చితంగా వైసీపీ ఏదైతే ఉందో కాంగ్రెస్లో విలీనం కాబోతుందని చెప్పేసి. సో పూర్తిగా షర్మిలకి ఫ్రీ హ్యాండ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.